హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చంద్రశేఖర్ కొవ్వూరు గారు రచించిన గృహిణి అనే కథను చెప్పుకుందాం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, ఏమండి ఈ ఒక్కరోజు సెలవు పెట్టండి. ఎందుకు? ఈరోజు ఏమిటో మీకు గుర్తులేదా? లేదు, ఏమైనా పండగ? మన పెళ్లి రోజు అండి. ఓహో అలాగా, అయినా నాకు లీవ్ లేదు. పోనీ సాయంత్రం త్వరగా వస్తారా? చూస్తా అని వెళ్ళిపోయాడు అజయ్. సాయంత్రం 6 అయింది. భర్త రాలేదు. 7 అయింది, అయినా రాలేదు. ఫోన్ చేసింది, రింగ్ అవుతుంది కానీ భర్త తీయలేదు. ఈలోపు మరో ఫోన్ మ్రోగింది. భర్త ఏమో అని ఆశగా చూసింది. కాదు, వాళ్ళ మమ్మీ. అమ్మా సంధ్య, ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నానమ్మా. పెళ్లి రోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. అల్లుడు నువ్వు ఎక్కడున్నారు? బయటికి వెళ్ళారా? అల్లుడికి ఫోన్ ఇవ్వమ్మా, మీ నాన్న మాట్లాడతారంట. ఆయన ఇంకా రాలేదమ్మా ఆఫీస్ నుండి. అదేమిటి, అల్లుడు గారు సెలవు పెట్టలేదా? నువ్వు చెప్పలేదా? చెప్పానమ్మా, అయినా లీవ్ లేదని వెళ్ళిపోయారు. కనీసం త్వరగా కూడా రాలేదు. ఎంత చెప్పినా అంతేనమ్మా, ఈ మగాళ్ళంతా ఇంతే అంటూ ఫోన్ పెట్టేసింది. ట్రింగ్ ట్రింగ్. అజయ్ ఫోన్ మోగుతుంది. హలో బాబు, నేను మీ మామయ్యని. బాగున్నావా? మామయ్య గారు బాగున్నాను. హ్యాపీ యానివర్సరీ బాబు. థ్యాంక్ యూ మామయ్య గారు. ఏమిటి నాయన పెళ్లి రోజు సెలవు పెట్టి అమ్మాయితో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా? మామయ్య గారు, నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తా అని పెట్టేశాడు. ఏమే శ్యామల, అల్లుడు గారు బిజీ అని ఫోన్ పెట్టేశాడు. ఎందుకు పెట్టడు? మా అల్లుడు అని నెత్తిన పెట్టుకున్నారుగా. అసలు నేను ఆనాడే చెప్పాను, ప్రైవేట్ జాబ్ అల్లుడు వద్దండి, సెలవులు ఉండవు, జీతం తక్కువ, అది ఇది అని. హాయిగా ఈ గవర్నమెంట్ టీచర్కో లెక్చరర్కో ఇచ్చి ఉంటే బాగుండేది కదా. బోలెడని సెలవులు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవులు ఉంటాయి. నా మాట విన్నారా? మంచి సంబంధం, మీ చెల్లెలు కొడుకు అని నా నోరు మోయించి పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి. అబ్బబ్బా, ఇప్పుడు ఏమైంది కారాలు మిరియాలు నూరుతున్నావు? వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు అని మీరు నేను అనుకోవడం కాదు, అమ్మాయి చెప్పాలి. మళ్ళీ అమ్మాయి ఫోను ట్రింగ్ ట్రింగ్ మోగుతుంది. అమ్మా చెప్పమ్మా. ఏమ్మా, వచ్చాడా అల్లుడు? లేదమ్మా, ఫోన్ కూడా ఎత్తలేదు. అదేమిటి, టైం 9:30 అవుతుంది, ఇంకా రాకపోవడం ఏమిటి? ఏమో అమ్మా, ఈయన ఎప్పుడూ ఇంతే. అది సరే కానీ, అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటున్నారటే? బాగానే చూసుకుంటున్నాడమ్మా. కాకపోతే ఎక్కువ టైం ఆఫీస్ పని అని నాతో ఎక్కువసేపు ఉండరు. పెళ్లి రోజుకి చీర ఏమన్నా కొనిచ్చాడా? లేదమ్మా, అసలు ఆయనకి గుర్తులేదంట. ఏమిటో, ఒక్కగానొక్క కూతురివి, మహారాణిలా చూసుకున్నాం. మేము ఏది కావాలంటే అది కొనిచ్చేవాళ్ళం. ఇప్పుడేమో ఇలా బాధపడుతున్నావు. అవన్నీ ఎందుకులేమ్మా, నేను బాగానే ఉన్నాను. టింగ్ టింగ్. కాలింగ్ బెల్ మోగుతుంది. సరే ఉంటానమ్మా, ఆయన వచ్చినట్టున్నారు. చెంగున వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. తీరా చూస్తే హౌస్ ఓనర్ ఆంటీ. సారీ అమ్మా, పొద్దుటి నుండి లేము, బయటికి వెళ్ళి వచ్చాం. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ ఆంటీ. అబ్బాయి ఉన్నాడమ్మా? ఇంకా రాలేదు ఆంటీ. వచ్చాక తనకు కూడా చెప్పమ్మా. సరే ఆంటీ. వచ్చి సోఫాలో కూర్చొని లేలగా కళ్ళు మూసింది. ఏవో జ్ఞాపకాలు అలా నుదుటి మీద జుట్టు జాలువారినట్లు
వస్తున్నాయి. చిన్నప్పుడు తాను ఆడుకున్న రోజులు, స్నేహితులతో పిక్నిక్కి వెళ్ళిన రోజులు, అమ్మ చేతి గోరుముద్దలు తిన్న రోజులు, పెద్ద మనిషి అయిన రోజులు, ఓనీ వేసి సిగ్గుపడిన రోజులు, కాలేజీలో పాట పాడిన రోజులు, తనని ప్రేమించమని కుర్రాళ్ళు వెంటపడ్డ రోజులు, 20 ఏళ్ళు వచ్చినా అమ్మఒడిలో పడుకున్న రోజులు, తన బర్త్డేకి నాన్న స్కూటీ కొనిచ్చిన రోజులు అన్నీ ఒక్కసారి వచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నిద్రమత్తులు పడబోయి ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా చూస్తే తన భర్త అజయ్ కూర్చొని ఆమెనే చూస్తున్నాడు. ఏమండి, మీరు ఎప్పుడొచ్చారు అంటూ భర్తను హగ్ చేసుకుంది. ఏమైంది సంధ్య, డోర్ వేయకుండా పరధ్యానంగా ఉన్నావు, ఏమైంది? అబ్బే ఏం లేదు అండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. సారీ సంధ్య, లేట్ అయింది అంటూ టైం చూస్తే 11 అయింది. ఆఫీసులో ఓవర్ టైం చేశాను, అందుకే లేట్ అయింది. అయ్యో సారీ, ఎందుకండి, మీ గురించి నాకు తెలియదా అని. అదేమిటి, నా మీద కోపంగా లేదా అన్నాడు. కోపం ఎందుకండి, ఎప్పటికైనా వచ్చారు కదా. అన్నం తిన్నావా? లేదండి, మీరు వస్తే తిందామని అన్నీ సిద్ధం చేశాను. సరే, నీకు 2 శుభవార్తలు చెప్తాను. అవునా, ఏమిటి అవి చెప్పండి. రేపటి నుండి 6 అయ్యేసరికి నీ ముందుంటాను. వావ్, నిజమా? ఎంత మంచి మాట చెప్పారు. మరి రెండోదేంటి? తన జేబులో నుండి ఒక ప్యాకెట్ తీసి ఇచ్చాడు. ఏంటిది? ఓపెన్ చేసి చూడు. ఓపెన్ చేస్తే తనకి ఎంతో ఇష్టమైన నెక్లెస్. తను ఆశ్చర్యపోయింది. ఏమండి, ఇది నేను అంటుంటే, అవును సంధ్య, సరిగ్గా 1 ఇయర్ క్రితం నువ్వు కోరిన నెక్లెస్. అప్పుడు నాకు స్తోమత లేక కొనివ్వలేకపోయాను. దానికోసమే ఇన్ని రోజులు ఓవర్ టైం చేశాను, డబ్బులు దాచాను. ఈరోజు దాన్ని కొనగలిగాను అంటూ గర్వంగా చెప్పాడు. తన భార్య కళ్ళల్లో ఆనందం, ప్రేమ, ఆశ్చర్యం, బాధ అన్నీ ఒక్కసారిగా వచ్చాయి. తన భర్తను హగ్ చేసుకొని గట్టిగా ఏడ్చేసింది. ఏమైంది సంధ్య అని అడిగాడు. నా కోసం మీరు ఇంత కష్టపడ్డారంటే నేనంటే మీకెంత ప్రేమండి. నేనే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అప్పుడప్పుడు బాధపడ్డాను. నన్ను క్షమించండి. నో సంధ్య, నేనే టైం స్పెండ్ చేయలేకపోయాను, సారీ. నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సంధ్య. నా జీతం డబుల్ అయింది. ఇక నుండి మనకు అన్నీ మంచి రోజులే అనగానే భార్య ఇంకా ఆనందపడింది. ఇద్దరూ కలిసి భోజనం చేసి హాయిగా నైట్ షికారుకు వెళ్ళి అలా చల్లగాలికి తిరిగి వచ్చి హ్యాపీగా పడుకున్నారు. ఇదండి గృహిణి స్టోరీ. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.